హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పెరుగుతో అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారండి, పిల్లల నుంచి పెద్దల వరకు. అంతేకాకుండా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి, తక్కువ టైం ఉంది అన్నప్పుడు ఇలా ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక వెడల్పుగా ఉన్న బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక 120 గ్రామ్స్ వరకు పెరుగుని తీసుకున్నానండి. పెరుగు తీసుకొని ఎక్కడా కూడా గడ్డలు లేకుండా ఈ విధంగా క్రీమ్ లాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను. ఒక 2 యాలకులు వేసుకున్నానండి. వేసుకొని ఈ రెండింటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగు ఉంది కదండి, దాంట్లో యాడ్ చేసేసుకొని ఇది మొత్తం కూడా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు మైదా వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ మైదా కూడా మొత్తం కలిసేలా వేసేసాను. మైదా వేసిన తర్వాత ఇంకొంచెం పల్చగా ఉన్నట్టు అనిపించిందండి. ఇంకొక హాఫ్ కప్ అయితే నేను ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. మీకు హెల్దీ వేలో కావాలి అనుకుంటే మొత్తం అంతా కూడా గోధుమ పిండితో చేసుకోవచ్చండి. కాకపోతే మైదాతో చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఇంకొంచెం ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసి టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇవి ఆయిల్ సాల్ట్ ముందే వేసుకోవచ్చు, నేనైతే మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలిపేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి. మనం ఏ కప్తో అయితే పెరుగు మైదా తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు పంచదార వేసుకున్నాను. అండ్ అలానే పంచదార ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. మనం ఇందాక షుగర్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పాకం కొంచెం మనకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పెరుగు ఇంకా మైదా పిండి, దాంతో ఈ విధంగా ఆయిల్లో బోండాల్లాగా డ్రాప్ చేసేసుకోవాలి. చూడండి, నేను వేసిన ప్రాసెస్లో వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీకు ఎలా వస్తే అలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని చిన్న చిన్న బోండాల్లా అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన ప్రాసెస్లో వేసుకుంటే మనకి చక్కగా రౌండ్ షేప్ వస్తుందండి. నార్మల్గా ఇలా తీసి వేస్తే మనకి తోకల్లాగా ఎక్కువగా వచ్చేస్తాయండి. ఇలా వేసుకోవటం వల్ల కొంచెం చిన్న చిన్నగా వస్తాయి అంతే అండి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఇలా పైకి తేలినప్పుడు ఇప్పుడు ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి కదా. ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇవి అంత ఈజీగా అటు ఇటు టర్న్ అవ్వండి, ఒక్క సైడ్కే మునిగిపోయినట్టుగా ఉంటాయి. వాటిని గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి. లేదు అనుకుంటే ఇలాంటి ఒక స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా అంటే మనకి బోండా మొత్తం ఒకే కలర్లో మంచిగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక కలర్ అయితే వచ్చింది అనిపించిందండి నాకు. వీటిని అయితే ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత చక్కగా మంచి రౌండ్ షేప్ అనేది వచ్చింది. వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, దాంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు ఇదే ప్రాసెస్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, సేమ్ క్వాంటిటీస్. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు గోధుమ పిండి, ఫుల్ కప్ అయితే మైదాతో చేశాను. నా దగ్గర గోధుమ పిండి ఎక్కువగా లేదండి, అందుకోసం నేను ఈ ప్రాసెస్లో చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసి మూత పెట్టానండి. ఒక 5 నిమిషాలు ఉంచాను అంతే. 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. షుగర్ సిరప్ మొత్తం ఈ బోండాలు అయితే పీల్ చేసుకున్నాయండి. చక్కగా పీల్ చేసుకున్న తర్వాత వీటిని ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే.
కేవలం ఒక్క 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. మనం పిండి మిక్స్ చేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకొని బోండాలు వేసేసుకోవటమే. పిండి నానాల్సిన పని కూడా లేదు. ఒక 5 నిమిషాలు అయితే ఇవి నానాలండి షుగర్ సిరప్లో, అంతే. దానికోసం మాత్రమే టైం పడుతుంది. ఇక టైం అయితే ఏమీ తీసుకోదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసేసుకోవచ్చండి. మరి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.